దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 96వ సంకీర్తన 8వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. హల్లెలూయా. దేవుడు తన అద్భుతాలను మన జీవితాలలో జరిగిస్తూ ఆయన మహిమపరచబడతారు. పొందిన మేలులను మనం అనేకులలో ప్రకటించే వారంగా ఉండాలి. యేసు ప్రభువారు గెరాసేనుల దేశమునకు వచ్చినప్పుడు ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురుపడ్డాడు. వాడు సమాధులలో వాసము చేసేవాడు. సంకెళ్లతోనైనను ఎవ్వడునూ వానిని బంధించలేకపోతున్నారు. పలుమార్లు వాని కాళ్లను చేతులను సంకెళ్ళు వేసి బంధించిన ఆ వ్యక్తి ఆ చేతి సంకెళ్ళు తెంచి కాలి సంకెళ్లను తెంచి వాటిని తుత్తి నీళ్ళలుగా చేస్తుండేవాడు అని వాక్యం సెలవిస్తుంది. ఎవడును వానిని సాధుపరచలేకపోతున్నారు. ఆ వ్యక్తి యొక్క యవ్వన జీవితం ఎంతో సంతోషంగాను, తల్లిదండ్రుల మధ్య, తనకున్న సహోదరుల మధ్య, బంధుమిత్రుల మధ్య ఎంతో ఆనందంగా, బహు ఆశీర్వాదకరంగా జీవించాల్సినటువంటి యవ్వన జీవితం ఆ వ్యక్తి జీవితంలో శాపంగా మారిందండి. వాడు రాత్రింపగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొని చూండెను అని వాక్యం సెలవిస్తుంది. ఆ వ్యక్తి ఎవ్వరితో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, కానీ రాత్రింపగళ్ళు సమాధుల మధ్య తనని తాను ఒంటరిని చేసుకుంటూ రాళ్లతో తన చర్మాన్ని గాయపరుచుకుంటూ రకరకాల ఆలోచనల ద్వారా, అపవాది నడిపింపు, అపవాది యొక్క ఆలోచనల ద్వారా తన జీవితాన్ని అంతం చేసుకునేలా ప్రవర్తిస్తున్నాడు. కొండలలో సమాధులలో వెర్రి కేకలు వేస్తూ ఆ వ్యక్తి జీవితాన్ని గాఢాంధకారపు అనుభవంలోనూ చీకటి అనుభవంలోనూ కొనసాగించుకుంటున్నాడు. తన తల్లిదండ్రులైనా, తన బంధువులైనా, ఆ ఊరి ప్రజలైనా ఆ వ్యక్తిని బాగు చేయాలని ప్రయత్నించినా వారి ప్రయత్నాలు విఫలం కాగా ఆ వ్యక్తులను కొట్టి చంపేటువంటి తీవ్రమైన కోపం ఆ వ్యక్తిలో వాసం చేస్తుంది. అటువంటి భయంకరమైన చీకటి జీవితాన్ని యేసు ప్రభువారు దర్శించారు. దేవుడు ఆ వ్యక్తి జీవితంలో ఊహించని అద్భుతాన్ని జరిగించారు. ఆ అపవిత్ర ఆత్మల నుండి అతనిని విడిపించారు. ఆ దెయ్యములు పట్టినవాడు ప్రభువుకి ఎదురు పడగానే ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారిని సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని అతనిలో ఉన్న దెయ్యాలు ఆయనకు భయపడుతున్నాయి. అంతేకాదు, మమ్మల్ని నాశనం చేయొద్దు, మేము పందులలోనికి వెళ్ళిపోతాము, ఆజ్ఞాపించు అని ప్రభువారిని ప్రార్థిస్తున్నాయి. ఆ సేనా దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తిని చూసినటువంటి వారందరికీ భయం కలుగుతుంది. అటువైపుకు వెళ్ళకూడదు అని వారెంతో జాగ్రత్త పడుతున్నారు. యేసు ప్రభువారు ఆ ఒక్క వ్యక్తి కొరకు సముద్ర ప్రయాణాన్ని కొనసాగించి గెరాసేని ప్రాంతంలోనికి వచ్చి సేనాదయాలు పట్టినటువంటి ఆ యవనుడి యొక్క దీన స్థితిని, ఆ భయంకరమైనటువంటి చీకటి జీవితాన్ని విడిపించాలని, ఎవరూ సాధు చేయలేని జీవితాన్ని నేను బాగు చేయాలని ఆలోచన కలిగి ఆ వ్యక్తికి ఎదురుపడ్డారు. ఇప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దురాత్మలు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ ద్వారా బయటికి వెళ్ళగొట్టబడ్డాయో, ఆ యవనస్తుడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూసి అనేకులు భయపడ్డారట, అనేకులు ఆశ్చర్యపడ్డారు. ఆ వ్యక్తి ఆయన యొద్ద నన్నుండనిమ్మని ఆ యవనుడు యేసు ప్రభు వారిని బతిమలాడుకుంటున్నాడు. ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుమని ఆ వ్యక్తిని యేసు ప్రభు వారు తన గృహానికి పంపివేశారు. ఎన్నో సంవత్సరాలుగా తల్లి తండ్రి ప్రేమ దేవాది దేవుడు ఆ దినాన్న ఆ వ్యక్తికి ప్రసాదించాడు. వాడు వెళ్ళి యేసు ప్రభువారు తనకు చేసినదంతయు దెక్కపోలిలో ప్రకటింపనారంభింపగా
అందరూ ఆశ్చర్యపడ్డారు. ఆ ప్రాంతమే కాదు, మరొక ప్రాంతంలోనికి కూడా ఆ వ్యక్తి వెళుతూ యేసు ప్రభువారు తనకు చేసినటువంటి అద్భుతాన్ని, ఆయన యెడల తనకున్నటువంటి భక్తిని కనపరుస్తూ అనేకులలో ఒక ఉజ్జీవాన్ని ఈ సేనాధీయములు పట్టిన యవ్వనుడు కలిగించాడండి. నేటి దినాలలో మన జీవితంలో కూడా జరుగుతున్న అద్భుతాలను మనము ప్రకటించే వారంగా ఉండాలి. ఆ రీతిగా మనం మన జీవితంలో జరిగినటువంటి కార్యాలకు సాక్షులుగా ఉంటే మన సాక్ష్యాన్ని బట్టి అనేకులు ధైర్యం తెచ్చుకొని విడిపించబడతారు. ప్రభు యొద్దకు విశ్వాసంతో ముందుకు కొనసాగించబడతారు. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.